సో లాస్ట్ టైం మనం ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రియల్ టైంలో ఏం చేస్తారన్నది చాలా సింపుల్గా ఒక 6 పాయింట్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒక 4 క్లాసెస్ అయినాయి కాబట్టి 4 క్లాసెస్లో ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్ ఐడియా వచ్చింది మీకు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి, సో ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఏముంటాయి అనే దాని మీద ఒక ఐడియా వచ్చింది, ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఈరోజు సెషన్లో నేను ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, సో బేసిక్ లెవెల్ వేరు, ఇది అడ్వాన్స్డ్ లెవెల్. కాబట్టి ఇప్పుడు మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఓకే, ప్రాజెక్ట్ సిస్టమ్ గురించి తెలిసిపోయింది. సో ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక ఐడియా వచ్చింది. అండ్ బ్లూ ప్రింట్స్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఒక ఓవర్వ్యూ ఇచ్చారు. అలాగే 4-5 బ్లూ ప్రింట్స్ మనం చూద్దాం. అట్లాగే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుందాం. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ SAP ఎంఎం కన్సల్టెంట్ కంపల్సరీ కావాలి. ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. సో ఏంటంటే జనరల్గా ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకునే తప్పుడే మనకి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అన్నది కూడా తెలియదు. సో ఇది ఒక స్కోపింగ్ ఉంటుంది. ఫస్ట్ స్కోప్ అంటే బిజినెస్ స్కోప్ ఏంటని తెలుసుకోవాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ అన్నాం. ఓకే, యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్తున్నాం. బట్ రియల్ టైంలో ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా హడ్డిల్స్ ఉంటాయి. అండ్ చాలా ఈమెయిల్స్ రాయాల్సి వస్తుంది, చాలా మీటింగ్స్ ఉంటాయి, చాలా కాల్స్ ఉంటాయి. ప్రతి మెయిల్లోనూ, ప్రతి ఈమెయిల్, ప్రతి కాల్లోనూ మనం క్వశ్చనరీస్ రెడీ చేసుకొని అడగాల్సి వస్తుంది క్లయింట్ని. ఎందుకంటే SAPలో ఉన్న స్టాండర్డ్నెస్ మనకు తెలియదు. స్టాండర్డ్ అంటే ఏంటి, SAPలో జస్ట్ లైక్ ఏంటంటే వెళ్ళి సర్వర్లోకి వెళ్ళి ఓపెన్ అయ్యి లాగిన్ అవుతాం, అది మీరు అది రియల్ టైం అనుకుంటారు. 100% రాంగ్. SAP అనేది మనం వాడుతున్నది డమ్మీ సర్వర్, అంటే ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సర్వర్ ఉంది. కానీ రియల్ టైంలో అనేకమైన సర్వర్స్ ఉన్నాయి మనకి. డెవలప్మెంట్ సర్వర్ అని, ప్రొడక్షన్ సర్వర్ అని, ప్రీ ప్రొడక్షన్ అని, క్వాలిటీ సర్వర్ అని. సో ట్రాన్స్పోర్ట్ ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్స్కి మూమెంట్ చేయడం, దానికి ఎవరు బేసిస్ టీమ్ వాళ్ళని హెల్ప్ చేసుకోవడం, తీసుకోవడం, ఇలా ప్రతిదీ కూడా మనకి రియల్ టైంలో ఉంటుంది. సో అట్లాగే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయడానికే మనకి చాలా టైం పడుతుంది ఓవరాల్గా. సో ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఒక మెటీరియల్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడమో, లేకపోతే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ గ్యాదర్ చేయడమో, లేకపోతే ఇన్వాయిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమో, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన స్ట్రక్చర్ని గ్యాదర్ చేయటమో, ఈ ఆల్ డీటెయిల్స్ టైమింగ్ తీసుకుంటాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మన సిస్టంలో ఒకటో రెండో చేసుకుంటాం, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఒకటో రెండో క్రియేట్. బట్ రియల్ టైంలో చాలా పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చాలా స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి, ఓకే, చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్ అనేది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. మెటీరియల్ మాస్టర్లో అనేకమైన మాడ్యూల్తో లింక్ అయ్యి ఉంది. FI మాడ్యూల్, MM మాడ్యూల్, SD మాడ్యూల్, PP మాడ్యూల్, WM మాడ్యూల్. సో అటు సైడ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, ఇటు సైడ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఫారెన్ ట్రేడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్లాసిఫికేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒక అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, కాస్టింగ్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్షన్ ప్లానింగ్ సంబంధించి, మెటీరియల్ రిక్వైర్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్లానింగ్ ఎలా చేయాలన్నది ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా మెటీరియల్ మాస్టర్లో ఉంటుంది. మరి అలాంటప్పుడు సో ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రాపర్గా జరగకపోతే చాలా ప్రమాదం. అంటే మనకి ప్రమాదం, జాబ్ ప్రమాదం ఇక్కడే బయటకు వచ్చేస్తాం. అది కూడా ఫారెన్ క్లయింట్స్. సో ఫారెన్ క్లయింట్స్ ఉంటే ఇంకా కష్టం. సో ప్రజెంట్ నేను ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన, స్కోపింగ్లో ఉంది, DME. సో అలాగే ట్రెజరీ మాడ్యూల్లో పనిచేసిన, డిఫరెంట్ మాడ్యూల్లో పనిచేశాను నేను. రియల్ టైంలో ఎవరో పనిమాలినోడు ఓన్లీ AR మీద, AP మీద పనిచేశారని అబద్ధాలు చెప్తున్నారు. అసలు రియల్ టైం నాలెడ్జ్ లేని వాళ్ళు మనకి మార్కెట్లో ఇన్స్టిట్యూషన్లు పెట్టి స్టూడెంట్స్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రియల్ టైంలో ఏ వర్క్ ఇస్తారో ఏమీ తెలియదు మనకి. సో నేను ఏపీలో ఇస్తే AP, AR, GL అన్ని కాన్ఫిగరేషన్ చేసి, అన్ని ఆల్ ఓవర్ టెస్టింగ్ చేసాం, ఇంటర్ఫేస్ టెస్టింగ్ కూడా చేసింది. FI CO జాబ్ ఇది ఎండ్ యూజర్ జాబ్ కాదు. FI CO లేదా MM జాబ్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? MM జాబ్ అంటే ఈక్వల్ టు FI CO, అంత కష్టంగానే ఉంటుంది. బట్ దాంట్లో ఎక్కువ స్ట్రక్చర్ ఎక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది. దీంట్లో కూడా మంచి ఏరియాస్. అసలు MMఏ స్టార్టింగ్ పాయింట్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం స్టార్టింగ్ ఎక్కడి నుంచి, MM నుంచి స్టార్ట్ అవుతుంది. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఎక్కడ, ముందే పర్చేజ్ ఆర్డర్, తర్వాత ఇన్వాయిస్ అంటే FI. పర్చేజ్ ఆర్డర్ అంటే ముందు మెటీరియల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ప్రాసెస్ మెటీరియల్ మూమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి MM నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది SAPలో. కాబట్టి లింకేజ్ ఇదంతా కూడా. సో ఈ రియల్ టైంలో అనేకమైన ఏరియాస్లో పనిచేయాలి. ఒక ఏరియాలో పనిచేస్తామని చెప్పకూడదు. అది
సో మన ఆల్ ఏరియాస్ మీద నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే కానీ రియల్ టైంలో వర్క్ చేయలేం. కాబట్టి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే డెప్త్గా నేర్చుకోవడం, అది ఎంఎం మాడ్యూల్ అయినా, ఎస్డి మాడ్యూల్ అయినా, పీపీ అయినా, ఎనీ మాడ్యూల్, ఎఫ్ఐ అయినా, సిఓ అయినా డెప్త్గా నేర్చుకున్నట్లయితే మనకి ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో సో ఏంటంటే మార్కెట్లో రియల్ టైమ్ కన్సల్టెన్స్ లేకపోవడం మన దురదృష్టం. ఎందుకంటే సో ఎక్కడో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో కోర్స్ నేర్చుకొని వచ్చి దాన్ని మళ్ళీ చెప్పి అక్కడే సగం నేర్చుకుంటారు. మళ్ళీ ఆ సగానికి ఇంకో సగం చెప్పి మళ్ళీ అందరికీ ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇట్లా మనకి జరుగుతుంది. కాబట్టి ఇది మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బీ ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఈజ్ అంటే క్లయింట్ సంబంధించిన ఎన్ని కాల్స్ చేయాల్సి వస్తుంది, ఎన్ని ఈమెయిల్స్ చేయాల్సి వస్తుంది. సో చాలాసేపు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఓవరాల్గా. మరి బ్లూ ప్రింట్ని రెడీ చేయాలి. బ్లూ ప్రింట్ని రెడీ చేయటం SAP FI CO కన్సల్టెంట్ మెయిన్ డ్యూటీ. సో ఒక పీపీటీ ప్రజెంటేషన్ రాదు మనకి. ఓకే, ఒక పీపీటీని ఎలా డిజైన్ చేయాలో తెలియదు. క్లయింట్కి సంబంధించి బిజినెస్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో పీపీటీలో చూసారా ఎవరైనా? చూడరు. సో కానీ దాంట్లో ఉండే బ్లూ ప్రింట్లో ఉండే ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ని డిజైన్ చేయాలంటే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే బ్లూ ప్రింట్ ఎలాంటి ఒక పాయింట్ కూడా రాయలేము. అందుకే నేనేం చెప్తానంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ తెలుగు, బట్ ఆల్మోస్ట్ we need to call to the end users and we need to discuss everything with the business persons. కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. అంతే, కమ్యూనికేషన్ ఉండాలి ప్రాపర్గా. కమ్యూనికేషన్ లేకపోతే డెవలప్ చేసుకోవాలి. ఇంగ్లీష్ రాకపోతే దాన్ని ఎట్లాగా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలని ఆలోచించాలి అంతే. సో తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంది. ఇప్పుడు ఆర్గనైజ్ స్ట్రక్చర్లో పర్చేజ్ ఆర్గనైజేషన్ అని, వాల్యుయేషన్ అని, ఏరియా ప్లాన్స్ అని, స్టోరేజ్ లొకేషన్ అని, వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని, ఇవన్నీ కూడా ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఫస్ట్ అన్నమాట. ఓకే, సో బిజినెస్ రిక్వైర్మెంట్లు, ఆర్గనైజ్ స్ట్రక్చర్, మెటీరియల్ ఇవన్నీ ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఫస్ట్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ వస్తుంది. ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే ప్రతి ఎఫ్ఐకి ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే మన ఎస్డి మాడ్యూల్ ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రతి మాడ్యూల్కి ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, మనం నేర్చుకున్న ఆర్గనైజ్ స్ట్రక్చర్ అన్ని మాడ్యూల్కి ఒకేలాగా ఉంటుందని అనుకోవద్దు. సో అక్కడ మీకు క్లయింట్ అనేది తర్వాత ఏమొచ్చింది, కంపెనీ కోడ్, ఆ తర్వాత ఏమొచ్చింది, ప్లాంట్ వచ్చింది. బట్ ఎఫ్ఐ మాడ్యూల్లో అయితే ఫస్ట్ ఏమొస్తుంది అనుకున్నారు, క్లయింట్, కంట్రోలింగ్ ఏరియా. ఎఫ్ఐ సిఓలో ఫస్ట్ క్లయింట్, కంట్రోలింగ్ ఏరియా, తర్వాత కంపెనీ కోడ్, ఇలా వస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్లో మనకి ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంటైర్ కాన్ఫిగరేషన్ మీద నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆర్గనైజ్ స్ట్రక్చర్ని ఏంటి అనేది తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్ ఆఫ్ మెటీరియల్ గ్రూప్స్, పర్చేసింగ్ గ్రూప్స్, పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్, ప్రైజింగ్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా ఫైనలైజేషన్ అనమాట. మెటీరియల్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ మాస్టర్లో. పర్చేసింగ్ గ్రూప్స్ని, సో లాస్ట్ టైం మనం పర్చేసింగ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాం. పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద పర్చేజ్ గ్రూప్స్ అని, పేమెంట్ టర్మ్స్ అని, ఇన్కో టర్మ్స్ అని, ప్రైజింగ్ ప్రొసీజర్స్ అని, ఇవన్నీ కూడా ఫైనలైజేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 1 by 1 మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్లో డిస్కస్ చేయబోతుంది. సో మన బిజినెస్ ఇండియాలో ఉంటే కన్ఫామ్గా మనకి జిఎస్టీ అప్లై అవుతుంది. సో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి జిఎస్టీ ఎటువంటి ఏరియాస్లో అప్లై అవుతుంది, ఎటువంటి కండిషన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి, ఓకే, హెచ్ఎస్ఎన్ మెటీరియల్కి ఎలా అప్లై చేయాలి, ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా రానున్న క్లాసెస్లో మనం చక్కగా ట్యాక్స్ ప్రొసీజర్స్ని మనం బ్యాంక్లో అకౌంట్ డిటర్మినేషన్ ఎట్లా చేయాలి, ఈ ట్యాక్స్కి సంబంధించి అకౌంట్ డిటర్మినేషన్ అంటే సో ఈ ట్యాక్స్ జిఎల్ని ఆటోమేటిక్ పిక్ అవ్వాలి, దానికి సంబంధించి కండిషన్స్ ఏమి ఇవ్వాలి, ఎట్లా చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది కూడా ఎంఎం సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఈ మెటీరియల్స్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ రేంజెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నెంబర్ రేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడం ఉంటుంది. కాబట్టి సో మెటీరియల్ మాస్టర్ సంబంధించి డిస్కషన్స్ కూడా మనకి వెరీ సూన్ క్లాసెస్లో ఉంటాయి. తర్వాత మనం ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి, దానికి సంబంధించి ప్రొసీజర్స్ ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్కి క్రియేట్ చేసిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, తర్వాత గూడ్స్ రిసిప్ట్, తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ సంబంధించి ప్రతి దాంట్లోనూ రిలీజింగ్ ఉంటాయి. ఓకే, ఈ రిలీజింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి ప్రాపర్గా, దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అట్లాగే మనం సెవరల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ పర్ఫామ్ చేయాలని చెప్పాను. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, సెక్యూర్ టెస్టింగ్. సో అట్లాగే మనకి సో చాలా కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఇందులో చూపించాను కదా, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని. సో ఈ ఆల్ టెస్టింగ్స్ అన్ని కూడా మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది రియల్ టైంలో.
సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సో అట్లాగే మీకు మెటీరియల్ మాస్టర్ ప్రిపరేషన్కి జనరల్గా ఏంటంటే వేరే సబ్జెక్ట్స్ కావాలి. మెటీరియల్ మాస్టర్ కావాలి, వెండార్ మాస్టర్, ఎక్సైజ్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, పర్చేజ్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం కాన్ఫిగరేషన్తో పాటు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ ఇంటిగ్రేషన్ చెప్పాను నేను, SAP MM మాడ్యూల్ అనేది అనేకమైన మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవుతుంది అని. ఓకే, ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. కట్ అవర్ యాక్టివిటీస్ డిస్కస్ చేస్తాం. సో కట్ అవర్ యాక్టివిటీస్ అంటే మాస్టర్ డేటా, అలాగే ఓపెన్ ఐటమ్స్, పర్చేజ్ రిక్రియేషన్, ఆల్రెడీ మన మెటీరియల్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, సో వెండార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వెండార్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, ఆల్ డేటాస్. సో అలాగే మనకి ఓపెన్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయి, ఇన్వాయిస్ సంబంధించినవి కానీ, లేకపోతే గూడ్స్ రిసిప్ట్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది నాన్ SAP నుంచి SAPలో మైగ్రేట్ అంటాం. అలాగే సో ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెటీరియల్ మాస్టర్ సంబంధించి ఆల్ ఇంప్లిమెంటేషన్ అంతా మీరే చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం, సజెస్ట్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మీవే అనమాట. సో రేపొద్దున మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఓవరాల్గా ఆల్ సపోర్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరే చేయాల్సి వస్తుంది. ఇంటరాక్షన్ విత్ క్లయింట్ త్రూ మీటింగ్స్ అండ్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. సో ఇంటరాక్షన్ విత్ క్లయింట్, సో మీటింగ్స్లో అటెండ్ అవ్వటం, కాల్స్ అటెండ్ అవ్వటం, ఈమెయిల్స్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ కూడా మీదే రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ టాస్క్ని, టికెట్స్ని హ్యాండిల్ చేయటం, ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని రిసాల్వ్ చేయటం. ఓకే, సో SLA అని మన సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి, అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ SLA ఏంటి, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. రేపొద్దున్న సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. SLA అంటే ఇంత చెప్పాను, టికెట్స్ని P1 టికెట్ రిసొల్యూషన్ టైము, P2 టికెట్ రిసొల్యూషన్ టైం, P3 టికెట్ రిసొల్యూషన్ టైం, P4 టికెట్, ఇవన్నీ మీరే. రేపొద్దున్న ట్రబుల్ షూటింగ్ అంటే టికెట్స్ని అసైన్ చేసినప్పుడు దానికి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవటం, ప్రాపర్గా టికెట్ MM అయితే MMకి, FI అయితే FIకి పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం, అవసరమైతే మన కాన్ టికెట్ మనం ఎందుకు వర్క్ చేస్తాం. సో అది ప్రాపర్గా దాని మీద అనాలిసిస్ చేయటం, ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్లో వస్తాయి. సో అవసరమైన రిక్వైర్మెంట్ కాన్ఫిగరేషన్స్, సో మనకి అకార్డింగ్ టు ద బిజినెస్ బ్లూ ప్రింట్, అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్, కస్టమైజేషన్స్, ఇవన్నీ కూడా మీరే చేయాల్సి వస్తుంది అనమాట. సో మనకి ఇష్యూస్ రిసాల్వ్ చేయటం కూడా మీదే కంప్లీట్గా యాక్టివిటీస్ ఉంటుంది. ఓకే, సో ప్రొడక్షన్ సపోర్ట్ సంబంధించిన ఏమన్నా యాక్టివిటీస్లో కాల్స్ కానీ, లేకపోతే మీటింగ్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అవన్నీ కూడా మీదే అవుతుంది. తర్వాత చేంజ్ రిక్వెస్ట్. సో రైసిఫ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. రైసిఫ్ అంటే వర్క్ ఫ్లో అని, W అంటే వర్క్ ఫ్లో అని, I అంటే ఇంటర్ఫేసెస్ అని, C అంటే కన్వర్షన్స్ అని, F అంటే ఫార్మ్స్ అని, ఓకే, R అంటే రిపోర్ట్స్ అని, కస్టమర్, ఇవన్నీ కూడా ఎబాపర్తో కూర్చొని చేయాలి. దీనికి సంబంధించి FS రాయటం, సో వాళ్ళకి లాజిక్స్ అన్నీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీదే రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ టెస్ట్ డేటా, CRస్ని క్రియేట్ చేయటం. సో ఇన్సిడెంట్స్ కాకుండా CR మేనేజ్మెంట్ ఎలా చేస్తారన్నది సో రానున్న క్లాసెస్లో నేను చాలా చెప్తాను. CRస్కిను ఇన్సిడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్సిడెంట్స్కి, సర్వీస్ రిక్వెస్ట్కి, CRస్కి, ఈ మూడిట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్సెస్ని కూడా నేను ప్రాజెక్ట్ సంబంధించి మళ్ళీ నేను రియల్ టైం సంబంధించి ప్రాపర్ డిస్కషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. అలాగే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్, రిగ్రెషన్ టెస్టింగ్స్ అని, యూనిట్ టెస్టింగ్ అని, UAT అని, పర్ఫార్మెన్స్ టెస్టింగ్స్, ఆల్ టెస్టింగ్స్ యూ నీడ్ టు పర్ఫార్మ్. ఇది MM సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Hello guys, today I'm going to discuss about MM consultant roles and responsibilities. So just now I clearly explained everything in Telugu. So to make this concept in very clear, so here I just specified some of the important roles and responsibilities that real-time MM consultant will perform. So here I just given some of the important areas. You can have a look at over here. So first we need to understand the business process, like whatever the client details are there, like what is the organized structure of the client, what are the material types, okay, purchase info record, source list, so procurement activities. These are all business information that you need to gather from the client. For that point of view, so initially you will have to touch base with your client and discuss more on the process related activities. And if
client requirement is not met, that means some of the areas that we cannot map into SAP system directly. So any technical challenges are there, then you will have to contact your ABAPer. So ABAPer is the first point of contact, and after that you can touch base with your SAP partner, because he will share the he will give because your company purchased the server access from the SAP itself. So sometimes you will contact SAP, and also sometimes SAP will directly recommended OSS notes. So that OSS notes will helpful to raise any kind of issues, and that also you can see, and that the OSS notes, based on the OSS notes, you can also implement. So, and the complete process of organized structures like validation area, plant, storage location, warehouse structures, all the information you need to configure initially. And also some of the finalization activities like finalization of material groups, purchasing groups, payment terms, Incoterms, and pricing procedures. These are all important stuff that I am going to share in the next classes. So, and also you need to understand the country-wise taxation. So right now we have withholding tax and GST concepts. So whatever the requirement is there, for the configuration of GST and any important areas in the tax areas, that things we need to configure. And also sometimes we need to do the configuration in the material master regarding the taxation. So HSN code also need to update. And also it is part of consultant to perform all the configurations and testings, and also you need to create material master data, vendor master data, and also procurement. You also part of procurement related activities and inventory management system. So these are all important areas that you can perform in real time. And here, and also you should know and you should understand the complete releasing procedure process and purchase order related documents, requisitions, and all. That is very important for consultant. And also you need to perform testings like unit testing, internal testing, and regression testing, performance testing. So UAT testing, all are very vital in real time. So for that point of view, there is one tool is there, ELM. So in that tool, you will have to create the test scripts, and you need to attach the screenshots if required. And every test script is passed or not, that you can take from the that you can take guidance from your testing team. So they will conduct all the test scripts in real time, whether it is passed or failed. That details will be updated in the ELM tool. And preparation of master data templates for various objects like material master, vendor master, excise duty, info records, source list of purchase. These are all important areas that we need to prepare initially while getting the information from the client. So, and also SAP module is integrated with the FI module, SD module, PP module, and warehouse management. So many modules are integrated. So you should understand what is the integrations part and how to do that, and all. Just you will have some basic idea. So basic, it's not basic, it's a depth knowledge is required. And you should understand the cutover activities process, what are the cutover strategies are there, everything you need to understand. So, and it is your duty, manual and imparting training to business process owners. This is also your duty. You need to suggest the users, and you need to guide, educate, and it is your duty to provide training also. So, and also you need to prepare end user manuals. Okay, how to create purchase order, types of purchase orders, and all. Each and everything you will have to make in documentation. And once the project is moved to go live, so it is your duty to support, or if you are not a part of the support project, then you will back to your company, and then the company will assign to another project. And it is your duty to attend meetings, calls whenever required with the client, and it is very vital to get all the information from the business. And just like initially scope activities will be there for that point of view. So you need to contact respective point of contacts. So that is very important aspect. So it is your duty handling the tickets, and so end users maybe raise tickets. So they will raise the P1, P2, P3, P4 tickets. So you will have to work on SLA just like service level agreement between your client and your company. So initial discussions will be happen with your client, and regarding the SLA.
So after that, once you are in the support project, you will have to resolve the tickets P1, P2, P3, P4, what any kind of tickets you will have to resolve. And it is your duty to troubleshoot the issues, whether it is not your ticket, then you can forward the ticket team, SD team, whoever responsible for the ticket, and it is also your duty to take the ownership of every ticket, okay, once assigned to you. And it is also your duty any configuration changes, any modifications, etc. That is also your duty to perform in the system development configuration and development servers. So it is also your duty to prepare the CRs. So coming classes I will explain clearly what is CR process and what is a service request incidents and all. So how to write a functional investigation document and receive concepts. And these are all important areas that we need to do in the real time as a consultant. Okay guys, this is the basic information about roles and responsibilities. So this is general class. So tomorrow we will connect. And రేపొద్దున SAP సిస్టంలో నేను చూపించబోతున్నాను. సో ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏంటి, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వబోతున్నారు సిస్టంలో. కాబట్టి మీరు అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకే, రేపు బేసిక్గా SAP సంబంధించి బేసిక్స్ చెప్పి, సో షార్ట్ కట్స్ ఏంటి, SAPలో సంబంధించి పాత్ ఏంటి, ఆ తర్వాత ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.